రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇండిగో తెచ్చిన ఇక్కట్లతో డీజీసీఏ కీలక ప్రకటన చేసేసింది. 2024లో నోటిఫై చేసిన ఆంక్షలను ఎత్తివేసింది. పైలట్ల విధులపై ఆంక్షలు తొలగించింది. పైలట్లకు వారం పాటు విశ్రాంతి నిబంధన ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు డీజీసీఏ ప్రకటించింది. ఇక దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులకు సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే వెలువడింది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇండిగో తెచ్చిన ఇక్కట్లతో డీజీసీఏ కీలక ప్రకటన చేసింది. 2024లో నోటిఫై చేసిన ఆంక్షలను ఎత్తివేసింది. పైలట్ల విధులపై ఆంక్షలను తొలగించింది డీజీసీఏ. పైలట్లకు వారం పాటు విశ్రాంతి నిబంధన ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు డీజీసీఏ ప్రకటించింది. ఇండిగో తెచ్చిన ఇక్కట్లతో డీజీసీఏ కీలక ప్రకటన చేసింది. 2024లో నోటిఫై చేసిన ఆంక్షలను ఎత్తివేసింది. పైలట్ల విధులపై ఆంక్షలు తొలగించింది. పైలట్లకు వారం పాటు విశ్రాంతి నిబంధన ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు డీజీసీఏ ప్రకటించింది. రైట్ మొత్తంగా ఇండిగో తెచ్చిన ఇక్కట్లు డీజీసీఏను కదిలించాయి. డీజీసీఏ ఒక కీలక ప్రకటన చేసింది. కొద్దిసేపటి క్రితమే 2024లో నోటిఫై చేసిన ఆంక్షలను ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది డీజీసీఏ. పైలట్ల విధులపై ఆంక్షలను తొలగించింది. పైలట్లకు వారం పాటు విశ్రాంతి నిబంధనను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది డీజీసీఏ. ఇక డీజీసీఏ ఈ నిర్ణయం ప్రకటించడంతో ఇండిగో సమస్యలు తొలగి రైట్ ఇక దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకాలు అయితే ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి. నిర్వహణాపరమైన లోపాలతో ప్రయాణికులకు నరకం కనిపిస్తోంది. భారత్లోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో రోజుకు దాదాపు 2200 విమాన సర్వీసులు నడుపుతుంది. ఎయిర్ ఇండియాతో పోలిస్తే ఇండిగో సర్వీసులు రెండింతలు కావడంతో ప్రయాణికుల రద్దీ కూడా ఇండిగోలో ఎక్కువగానే కనిపిస్తుంటుంది. ఇక 3 రోజులుగా ఎయిర్పోర్టుల్లో గందరగోళం నెలకొన్న పరిస్థితి. ఇక విమానాలు రద్దు, విపరీతమైన ఆలస్యం, ఇండిగో సిబ్బందితో ప్రయాణికుల వాగ్వాదానికి దిగటం, ఈ దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇక విమానాశ్రయాల్లో ప్రయాణికుల నిరసనలు, ధర్నాలు రొటీన్ అయిపోయాయి. 3వ రోజు దేశవ్యాప్తంగా 400కు పైగా ఇండిగో విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులో 100, హైదరాబాద్లో 90కి పైగా సర్వీసులు క్యాన్సిల్ అయిపోయాయి. ఇండిగో సంస్థకు అనుకోకుండా ఎదురైన సవాళ్లు ఏంటి? చలికాలంలో షెడ్యూల్లో మార్పులు వచ్చాయా? ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఈసారి ఎందుకు అధిగమించలేకపోయింది? విమానయాన వ్యవస్థలో ఇండిగోకు వచ్చిన ఇబ్బందులేంటి? సిబ్బందికి చెందిన కొత్త రోస్టర్ నియమాలు సమస్యకు కారణమా? ప్రస్తుతం ఈ ప్రశ్నల చుట్టూనే చర్చ సాగుతోంది. ఇక డీజీసీఏ ఆదేశాలతో పైలట్లు, సిబ్బందికి నియమాలు మారిపోయాయి. 2024లో డీజీసీఏ నోటిఫై చేసిన నియమాలను ఇండిగో అమల్లోకి తెచ్చింది. వీటి ప్రకారం వారంలో విశ్రాంతి సమయం 36 గంటల నుంచి 48 గంటలకు పెంచారు. రాత్రి పనివేళలు అర్ధరాత్రి నుంచి వేకోజాము 5 గంటలకు మార్చారు. వరుసగా 2 రాత్రులకు మించి సిబ్బందికి డ్యూటీ వేయకూడదనే నిబంధన తీసుకొచ్చారు. అలాగే 14 రోజుల్లో మొత్తం పని గంటలు 95 మించకూడదన్నది మరో నిబంధన. సో మొత్తంగా డీజీసీఏ అయితే కొద్దిసేపటి క్రితమే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంతో ఇండిగోకు ఉపశమనం లభిస్తుందా లేదా అనేది అయితే చూడాలి. ఇక ఒక్క రోజులో డ్యూటీ టైం 12 గంటల నుంచి 10 గంటలకు కుదించారు. గతంలో నైట్ డ్యూటీ ముగించుకున్నాక కనీసం 12 గంటలు రెస్ట్ ఇవ్వాల్సిందే అని డీజీసీఏ స్పష్టం చేసింది. ఈ నిబంధనలను దశలవారీగా అమల్లోకి తెచ్చిన నవంబర్ 1 నుంచి సమస్యలు మాత్రం ఇండిగోను చుట్టుముట్టాయి. తగినంత మంది పైలట్లు, సిబ్బంది అందుబాటులో లేకుండా పోయారు. ప్రతికూల పరిస్థితులు కూడా తోడై ఇండిగో ఇక్కట్లు రెండింతలయ్యాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు ఇబ్బందులు తప్పవనే సంకేతాలు కనిపించాయి. కానీ ఇప్పుడు డీజీసీఏ కొంత వెసులుబాటు ఇవ్వడంతో ఇండిగో ఈ ఇబ్బందులను అధిగమిస్తుందా లేదా అనేది చూడాలి. సో మొత్తంగా ఇండిగో సంస్థకు అనుకోకుండా కొన్ని సవాళ్లైతే ఎదురయ్యాయి. డీజీసీఏ నిర్ణయాలు ఇండిగో పాలిట
శాపంగా మారాయి. కానీ పైలట్లకు సిబ్బందికి విశ్రాంతి ఇవ్వాలి అనేది మాత్రం ఖచ్చితంగా ఇటు ప్రయాణికులు అదేవిధంగా విమానయాన సంస్థలకు సంబంధించిన చాలా మంది నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి. కానీ ఇండిగో సమస్య మొత్తంగా డీజీసీఏను కదిలించింది. సో ఒక రకంగా మనం చూస్తున్నాం ఎయిర్ ఇండియా కన్నా కూడా ఎక్కువ విమానాలు ఇండిగోకున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీస్ వరకు చాలా మంది ఇండిగోల్లో ప్రయాణిస్తూ ఉంటారు. భారత్లో ఇండిగోకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. కానీ అటువంటి విమానయాన సంస్థ సిబ్బంది లోపంతో సిబ్బంది సరిపడా లేకపోవడంతో ఇబ్బందులనైతే ఎదుర్కొంటుంది. దానికి అనుగుణంగా మరి డీజీసీఏ ఓ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఇండిగో మరలా తన పూర్వ వైభవాన్ని కొని తెచ్చుకుంటుందా లేదా అనేది చూడాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు వల్లూరు వెంకటేశ్వర్లు గారు, రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, జూమ్లో అందుబాటులో ఉన్నారు. ఇక కోటి గారు నటులు ఫోన్ ఇన్లో కాసేపట్లో జాయిన్ అవుతారు. సో నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే అండి, సూపర్. మొత్తంగా చూస్తున్నాం డీజీసీఏ నిబంధన కొద్దిసేపటి క్రితమే సడలించింది. ఈ సడలింపుతో ఇండిగోకు ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయని మనం భావించవచ్చంటారా? ఏం చెప్తారు సార్? కొంతవరకు అయితే భావించవచ్చండి. ఎందుకంటే ఇది యాక్చువల్ గా ఇట్ ఈస్ అ వెరీ పెక్యులర్ సిచ్యువేషన్. ఇండిగో ఇప్పుడు ఇండియాలో ఎయిర్క్రాఫ్ట్ ఆపరేటర్స్ లో ఇండిగో ఈజ్ నంబర్ 1 లీడింగ్. యాజ్ ఫర్ ద ప్రాఫిట్ వైజ్ గానీ దేని విధంగా చూసుకున్నా గానీ నంబర్ ఆఫ్ ఆపరేషన్స్ వైజ్ కూడా చాలా మాక్సిమం. అందువల్ల ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈవెన్ 10 to 20 మైనర్ డిస్రప్షన్స్ గానీ డిలేస్ అవుతున్నాయి. ఈ డిలేస్ కారణం ఏంటంటే ఫ్లైట్ డేటా టైమింగ్ రెస్ట్రిక్షన్, ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ రెస్ట్రిక్షన్స్ అనమాట, ఇంపోజ్డ్ బై ద డీజీసీఏ. ఇది కానీ ఇది ఇంపోజ్డ్ ఎప్పుడైతే January 2024 ఇచ్చినా ఫేస్ వైజ్ తీసుకురావడం కూడా ఏంటంటే చాలా ఇప్పటికి కూడా you can say Indigo వాళ్ళు they are not able to, management is not able to fulfill the requirement of the DGCA. ఎందుకంటే కాస్ట్ మెయిన్ ఏంటంటే ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండిగో ఆపరేషన్స్ ఏంటంటే లో కాస్ట్ ఆపరేషన్స్, హై ఫ్రీక్వెన్సీ ఆపరేషన్ ఫ్లైట్స్ అనమాట. హెవీ నైట్ డ్యూటీ చేస్తూ ఉంటారు, నైట్ డ్యూటీలో. ఎందుకంటే ఆ టైంలో ఎక్కువ ట్రాఫిక్ కూడా వాళ్ళకి దొరుకుతారు కాబట్టి క్విక్ టర్న్ అరౌండ్, ఇవన్నీ కొన్ని డెసిషన్స్ వల్ల ఈ రోజు ఇండిగో ఈజ్ లీడింగ్ ఆపరేటర్ ఇన్ ఇండియా అనమాట. ఇట్లో దీంట్లో కూడా డీజీసీఏ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ది ప్యాసింజర్స్ ఓన్లీ చాలా వరకు స్టడీ చేసి, అంతకుముందు యాక్సిడెంట్స్ కానీ ఇన్సిడెంట్స్ కానీ మిగతా దేశాల్లో కూడా స్టడీ చేసిన తర్వాత ఈ రెస్ట్రిక్షన్ తీసుకొచ్చింది. ఏ రెస్ట్రిక్షన్స్ నార్మల్ గా మీకు తెలిసే ఉంటుంది. ఈవెన్ రైల్వేలో కూడా రైల్వే డ్రైవర్ కూడా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. డ్యూటీ టైమింగ్స్, నైట్ డ్యూటీ చేసే వాళ్ళకి ఏంటంటే చాలా క్రిటికల్ టైము. ఆ క్రిటికల్టీ అనేది ఎప్పుడు అటెంటివ్ గా సేఫ్టీ పరంగా ఉండాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఇది వీక్లీ రెస్ట్ రిక్వైర్డ్ కూడా ఏంటంటే అంతకుముందు 36 hours ఉన్నది 48 hours చేయడం జరిగింది. ఇప్పుడు అట్లా నైట్ డ్యూటీ అవర్స్ కూడా ఏంటంటే వీక్లీ నైట్ డ్యూటీ కూడా ఏంటంటే 5 hours నుంచి 6 hours అంతకుముందు ఉండేది 5 hours తగ్గించడం జరిగింది. క్యాప్ అండ్ నైట్ ల్యాండింగ్స్ పర్ వీక్ కూడా ఏంటంటే అంతకుముందు 6 ఉండేవి, దానికి నంబర్ 2 తగ్గించడం జరిగింది అనమాట. అంటే ఇట్స్ నాట్ ఎట్ ద టైమ్ ఆఫ్ సడన్లీ డీజీసీఏ తీసుకురాలేదు. దే గివెన్ యాంపుల్ ఆఫ్ టైమ్ టు ద ఇండిగో ఆపరేటర్ అనమాట. బట్ దీనికని ద కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ విల్ గో అప్. డీజీసీఏ తీసుకొచ్చిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో అంటే అటు పైలట్స్ కి కానివ్వండి, సిబ్బందికి కానివ్వండి, విశ్రాంతి అనేది చాలా కీలకం. ఎందుకంటే చాలా మంది ప్రయాణికుల భద్రతకు సంబంధించిన అంశం అది. సో ఎందుకని ఇండిగో అంతమంది సిబ్బందిని చూసుకోలేకపోయిందా? సమస్య ఎక్కడ తలెత్తిందని మనం అనుకోవచ్చు. డీజీసీఏ ఇప్పుడు ఈ నిబంధనను సవరించినా మరలా ఈ నిబంధనను తీసుకొచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఎలా చూడాలంటారు? డెఫినెట్ గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అనేది ఈ నిబంధనలు అనేది తీసుకురాబోతుంది డీజీసీ. ఎందుకంటే ద ప్రయారిటీ ఆఫ్ ది ఆపరేషన్స్ ఇంపార్టెంట్ యాజ్ పర్ ద ప్యాసింజర్ సేఫ్టీ కన్సర్న్. కాకపోతే ఏంటంటే ఇమీడియట్ గా ఇండిగో యొక్క ఆపరేషన్స్ ని మనసులో పెట్టేసుకొని ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేషన్స్ కానీ ప్యాసింజర్స్ యొక్క ఇప్పుడు వాళ్ళు చాలా హెవెగ్ క్యాన్సిలేషన్ వల్ల, డిలేస్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ పారామీటర్స్ దృష్ట్యా వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి టెంపరీ క్యాన్సిల్ చేశారు కానీ ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు బి క్యాన్సిల్ పర్మనెంట్లీ.
కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇండిగో ఒక సర్టెన్ టైం పీరియడ్ లో ఫేస్ వైజ్ ఇంకా పెంచుతూ పోవచ్చు. దానికి ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ విల్ ఇంక్రీజ్ ఫర్ ద ఇండిగో. ఎందుకు? నంబర్ ఆఫ్ పైలట్స్ రిక్వైర్డ్ ఈజ్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. డిమాండ్ ఫర్ ద పైలట్స్ విల్ బి ఇంక్రీజ్డ్. డెఫినెట్ గా డిమాండ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆపరేషన్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని మనసులో దృష్టిలో పెట్టుకొని ఇండిగో ఆపరేషన్స్ కూడా డెఫినెట్ గా ఏంటంటే దే విల్ ప్లాన్ అకార్డింగ్లీ. బట్ ఎందుకంటే ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటే యాక్చువల్ గా ఇట్స్ నాట్ ఓన్లీ ఇది మేజర్ ప్రాబ్లము, ఇది ఫ్లైట్ డ్యూటీ టైమింగ్స్, కానీ అదర్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని స్మాల్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే వింటర్ సీజన్ లో ఫ్లైట్ ఆపరేషన్స్ వెరీ క్రిటికల్ అనమాట. ఎందుకంటే వెంకటేశ్వర్లు గారు, మనం వాతావరణ ప్రతికూల పరిస్థితుల గురించి కూడా డిస్కస్ చేద్దాం. డిస్కషన్ చేసే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. గుమగుమల వంటలే వంటలే ఆచివారి కారం పొడి రుచులతో పండగే. రంగుఘాటు అంటేనే ఆచిదే ఆచిదే, ప్రతి ఇంట కోరేది ఆచి కారం పొడి. రైట్, బ్యాక్ టు క్వశ్చన్ అవర్. సో వెంకటేశ్వర్లు గారు, మొత్తంగా చూస్తున్నాం ఇప్పుడు చలికాలంలో కాస్త అంటే వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, మంచు కురవటం, ఇవి కూడా కొంత ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు అని మనం భావించవచ్చు. అంటే డిలే అవ్వడానికి కానీ, ఫ్లైట్ టైమింగ్స్ కి సంబంధించి కానీ, షెడ్యూల్లో మార్పులు కానీ, ఇది కూడా ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? డెఫినెట్ అండి. ఎందుకంటే వింటర్ షెడ్యూల్స్ ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేషన్స్ వెదర్ విజిబిలిటీ అనేది తగ్గిపోతుంది ఎయిర్పోర్ట్స్ దగ్గర, ఎస్పెషల్లీ నార్త్ స్టేట్స్ లో. ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఏంటంటే హై పర్ఫార్మెన్స్, ఎక్కువ యూటిలైజేషన్ ఫ్లైట్ ను ఉపయోగించుకోవాలి, రెవెన్యూ పరంగా ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఏంటంటే ఫ్లైట్ ని మాక్సిమం టైమ్ ఫ్లైట్ లో ఉంచడానికి, ఎయిర్ లో ఉంచడానికి ప్రయత్నిస్తారు ఏ ఎయిర్లైన్స్ అయినా కానీ. అటు ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కడ కొన్ని డిస్రప్షన్, కొంత డిలే అయినా, ఎయిర్పోర్ట్ లో కొంత ప్రాబ్లమ్స్ వచ్చి డిలే అయినా కానీ ఏంటంటే మిగతా కాన్సిక్యూటివ్ ఎఫెక్ట్ అనేది చాలా ఉంటుంది ఇందులో. ఎందుకంటే అది కాక ఏంటంటే ఇండిగోలోనే ఎందుకు వచ్చింది అని ఒక మేజర్ చాలా నెక్స్ట్ క్వశ్చన్ అదే మీకు. ఓకే, మెయిన్ అదేనండి. ఇప్పుడు వెదర్ కండిషన్స్ ఏంటంటే మనం అనుకున్న టైంలో ల్యాండ్ అవ్వదు ఎయిర్ క్రాఫ్ట్ కొన్ని ఎయిర్పోర్ట్స్ లో, బికాస్ ఆఫ్ ది విజిబిలిటీ కండిషన్స్. ముఖ్యంగా నార్త్ లో చూసుకుంటే ఢిల్లీ, కొన్ని శ్రీనగర్, ఇటువంటి ప్రాంతాలు. కానీ అదే ఎయిర్ క్రాఫ్ట్ ఒక్కసారి హైదరాబాద్ రావాల్సి వస్తుంటుంది, బెంగళూరు రావాల్సింది, అదే ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. అప్పుడు డెఫినెట్ గా డిలే అవుతుంది కదండి, కాన్సిక్యూటివ్ డిలేస్. ఎక్కువ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండటం వలన ఇండిగో దగ్గర కూడా ఆ క్యూములేటివ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంది ఇండిగోలో. రైట్, మనం చూస్తూ ఉంటాం అంటే కనెక్టింగ్ ఫ్లైట్స్ అనేవి ఉంటూ ఉంటాయి ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళడానికి. సో ఇటువంటి సమస్య వచ్చినప్పుడు, ఇండిగో లాంటి సమస్య ఒక రోజు కాదు, ఒక గంట కాదు, సో కొన్ని రోజుల నుంచి వేధిస్తున్న సమస్య, ఇంకా ఇప్పటికీ కూడా సమస్య సాల్వ్ కాలేదు. సో ఇటు కనెక్టింగ్ ఫ్లైట్లు ఉన్న వాళ్ళు, అంటే వేరే దేశం వెళ్లాల్సి ఉన్న వాళ్లకు ఎంత ప్రాబ్లం ఉంటుంది? సో ఆ ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేసేందుకు డీజీసీ ఏమైనా చర్యలు తీసుకుంటుందా వాళ్ళు, లేదంటే ఆ ఇబ్బంది పడాల్సి ఉంటుందా? ఏం చెప్తారు? ఇప్పుడు ఏంటంటే వెరీ సింపుల్ అండి. ఏ ఆపరేషన్స్ అయినా వీటిలో ముఖ్యంగా ఏంటంటే ఇన్కన్వీనియన్స్ టు ప్యాసింజర్స్ కానీ, లాస్ ఆఫ్, ఎందుకంటే ఇప్పుడు ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఇండిగోలో వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నాడు, ఢిల్లీ నుంచి హైదరాబాద్ డిలే అయింది అనుకోండి, అదే ప్యాసింజర్ హైదరాబాద్ నుంచి గల్ఫ్ కంట్రీస్, మాస్కో, ఇంకో కంట్రీస్ కి రైట్. వెంకటేశ్వర గారు, ఒక చిన్న సబ్మిషన్. సో మనతో మాట్లాడేందుకు కోటి గారు, నటులు, నిన్న ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాల్సి ఉంది. సో తను కూడా ఇబ్బందులను ఫేస్ చేశారు. ఒకసారి ఐ న్యూస్ తో మొత్తంగా అంటే ఇండిగో వ్యవహారాన్ని పంచుకునేందుకు మనతో పాటు ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ అండి. సో మొత్తంగా చూస్తున్నాం, ఏంటి, ఎలా చూస్తున్నారు ఇండిగో వ్యవహారాన్ని? ఇప్పుడే కాదు, ఇంకొన్నిసార్లు, అంటే ఇంతకు ముందు కూడా కొన్ని సార్లు ఇండిగో సమస్యలు తలెత్తిన పరిస్థితి. సో ఏంటి, మొత్తంగా ఏం చెప్పదలుచుకున్నారు? చాలా కష్టంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ట్రైన్లు చూస్తే ఫుల్ గా ఉన్నాయి, ఇక్కడ నుంచి ఏమో బస్సులో రాలేని పరిస్థితి. మనకి ఒకప్పుడు లాక్ డౌన్ అప్పుడు ఎలా అయితే స్ట్రగుల్ అవుతున్నాం, అంతకన్నా ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నాం ఇక్కడ. యాక్చువల్లీ ఏంటంటే నిన్న ఈవినింగ్ కి 35,000 పెట్టి నైట్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాం, నైట్ క్యాన్సిల్ అయిపోయింది. ఈ రోజు రాత్రి 11 o'clock బుక్ చేసుకున్నాం, అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. మెసేజ్ వచ్చింది. ఇప్పుడు చూస్తే రైళ్లు అన్ని ఫుల్ అయిపోయి ఉన్నాయి, ఏం లేని పరిస్థితి. అక్కడ చూస్తే మనకు అక్కడ పనులు ఉన్నాయి. అందరు కూడా నేనే కాదండి, ఎయిర్పోర్ట్ లో చాలా మంది ఆందోళన గురవుతున్నారు. మొత్తం భారతదేశ వ్యాప్తంగా చూస్తున్నాం. దర్శనాలన్నీ
రద్దు అవుతున్నాయి. ఇవన్నీ చాలా గందరగోళంగా ఉందండి. ఇట్లా మనం టెక్నికల్ గా ఉన్నప్పుడు ఇంత పెద్ద సంస్థ ఇలా చేయడం అనేది చాలా బాధాకరంగా ఉందండి. ఎందుకంటే మనం అందరు నమ్మకంతో వెళ్తాం కదా, చాలా బాధాకరంగా ఉందండి. ఎందుకంటే మనం అందరు నమ్మకంతో వెళ్తాం కదా జర్నీ చేస్తూ కూడా. ఇలాంటప్పుడు డిస్టర్బ్ అయితే చాలా చాలా బాధగా ఉంటుందండి. కోటి గారు, మనం చూస్తుంటాం ఇప్పుడు మనీ కన్నా కూడా సమయం అనేది చాలా విలువైంది. సో నటులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, ఇంటర్వ్యూలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, లేదంటే కొత్తగా ఉద్యోగం వచ్చి జాబ్లో జాయిన్ అయ్యే వాళ్ళు కావచ్చు, కనెక్టింగ్ ఫ్లైట్స్ కావచ్చు, వీళ్ళందరూ ఫ్లైట్ని ఎంచుకుంటున్నాము అంటే అక్కడ డబ్బు కన్నా కూడా సమయాన్ని మనం ప్రామాణికంగా చూస్తాం. ఖచ్చితంగా ఒక సమయానికి రీచ్ అవ్వాలని చూస్తూ ఉంటాం. సో అటువంటిది అసలు ఏదైతే మెయిన్ థీమ్ ఉందో ఆ థీమ్ని మర్చిపోతున్నాయి ఇండిగో లాంటి విమానయాన సంస్థలు. ఖచ్చితంగా ఒక యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఒక్కళ్ళు ఇబ్బంది పడటం కాదు, మీరు చెప్పినట్టుగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అయ్యప్ప స్వాములు ఎంత నిష్ఠతో వెళ్తూ ఉంటారు, వాళ్ళు కూడా ఇబ్బందులు ఫేస్ చేస్తున్న పరిస్థితి. సో ఏంటి, ఎలాంటి నిర్ణయాలు రావాలంటారు? ఏంటి అసలు అంటే ఆల్టర్నేట్ అనేది ఖచ్చితంగా ఉండాలంటారా? 100% వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనం లోకల్ కాబట్టి నేను సింగిల్ గా ఉన్నాను, నాకు ప్రాబ్లం లేదు, ఇవాళ రేపైనా వెళ్తామని ఒక ధీమాగా ఉండొచ్చు. నిన్న ఒక ఫ్యామిలీ పాపం వాళ్ళు ఎక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వాళ్ళు ఢిల్లీ వచ్చారు, ఢిల్లీ నుంచి వాళ్ళు యుఎస్ వెళ్ళాలి, ఆ ఫ్లైట్ లేదు, క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లా ఇక్కడ వచ్చి రాకపోకల నుంచి వచ్చి ఫ్యామిలీతో ఉండి పిల్లలతో ఇరుక్కుపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు చాలా ప్రాబ్లం కదండి. ఇప్పుడు మనకి మీరు అన్నట్టు సమయం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు కూడా చాలా రేపు షూటింగ్స్ ఉన్నాయి, అక్కడ హైదరాబాద్ రావాలి. ఇప్పుడు చూస్తుంటే మనం నమ్ముకొని అక్కడ షూటింగ్ చాలా మంది చాలా ఖర్చు పెట్టుంటారు. అదంతా ఇప్పుడు అంతా కూడా ఇబ్బంది అయిపోతుంది. ఒక ఆర్టిస్ట్ రాకపోయినా అవన్నీ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. అంటే అన్ని రకాలుగా అందరూ రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు సార్. దీని మీద కంపల్సరీ మన యాక్షన్ ఏదో తీసుకొని దీన్ని కూడా సక్రమంగా ఉండేటట్టు చూడాలని నేను కోరుకుంటున్నాను సార్. కోటి గారు, మీరు అన్నట్టుగా చూస్తుంటాం కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో అక్కడ దీనికి సంబంధించి అంటే మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు, కనీసం రెస్పాన్స్ అన్నా మంచిగా టయానికి వస్తుందా? రెస్పాన్స్ కూడా లేదా? నో రెస్పాన్స్ అండి. అసలు రెస్పాన్స్ అనేది మీరు ఉంటే ఉండి దొబ్బే అంటారు అంటాడు వాడు. ఎప్పుడు ఆ డబ్బులు కూడా మనకు నిన్న కట్టేని మొన్న కట్టేని వాడు ఎప్పుడో రిటర్న్ వేస్తాడు, 1 వీక్ తర్వాత వేస్తాడు. అసలు రెస్పాన్స్ అనేది లేనే లేదండి. అసలు ఇంకా ఎవరు దారి పట్టుకొని ఎవరు నచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోవడం తప్ప ఎటువంటి రెస్పాన్స్ లేదండి. అసలు ఎయిర్పోర్ట్ లో కానీ వాళ్ళు ఆ కాల్లో కానీ ఎక్కడ రెస్పాన్స్ లేదండి. సో మొత్తంగా చూస్తున్నాం ఎయిర్ ఇండియా తర్వాత మొత్తంగా మన భారతదేశంలో చూస్తే ఇండిగో ఒక రకంగా ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకుంది. ఇక ఇండిగోకు ఎదురులేదు, తిరుగులేదు, ఒక గుత్తాధిపత్యంగా కొనసాగుతున్న పరిస్థితి. సో వేరే ఆల్టర్నేట్ లేకపోవటం వల్లనే ఇండిగో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఇంకొక ఆల్టర్నేట్ ను ప్రభుత్వాలు తీసుకురావాల్సిన అవసరం ఉందంటారా కోటి గారు? 100% అండి, 100%. ఎందుకంటే మన భారతదేశానికి కదండి ఇన్కమ్ వస్తాయి. ఇప్పుడు ఇండిగో ఆగిపోవడం వల్ల మిగతా ఫ్లైట్లు అన్ని కూడా డబుల్ ట్రిపుల్ ఛార్జెస్ పెంచారు. ఆ ఫ్లైట్లు కూడా ఇప్పుడు ఖాళీ లేవు. ఎట్లా రాలేని పరిస్థితి సార్. అది చాలా ఇబ్బందికరంగా ఉంది నిజంగా. దీన్ని కొంచెం మన భారతదేశ ప్రభుత్వం కూడా గట్టిగా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకుంటేనే మన బాధలు కూడా వాళ్ళకి అర్థం అవుతుంది. రైట్ కోటి గారు, ఖచ్చితంగా మీ ద్వారా మీ ఐ న్యూస్ మీ ఆవేదనను ఖచ్చితంగా ప్రభుత్వాలకు చేరవేసే ప్రయత్నం అయితే చేస్తుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు రాకూడదని ఐ న్యూస్ ప్రభుత్వాలకు కూడా విజ్ఞప్తి చేస్తుంది. దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం కూడా ఉంది. థ్యాంక్ యూ కోటి గారు. మొత్తంగా చూస్తున్నాం ఒక్క ఇండిగో ఉండటం వల్లే, అంటే ఇంకొక ఆల్టర్నేట్ అనేది లేకుండా పోయింది. ఇంకా ఆల్టర్నేట్ ఉన్న ఫ్లైట్లు ఒక్కసారిగా ఇప్పుడు క్యాష్ చేసుకుంటున్న పరిస్థితి, ఒకరికొకరు ఒక రకంగా ప్రయాణికులను చేరవేసే పద్ధతిని పక్కన పెట్టి ఎవరికి వాళ్ళు దండుకుంటున్న పరిస్థితి ప్రయాణికులను. సో ఏం చెప్తారు వెంకటేశ్వర గారు? ఎయిర్లైన్స్ లో ఏంటంటే డిమాండ్ బట్టి టికెట్ రేట్ కూడా ఉంటుంది. దాని వల్ల ఏంటంటే ఇప్పుడు డిమాండ్ ఉంది కాబట్టి ఈ టైంలో డెఫినెట్ గా మిగతా వాళ్ళు కూడా మిగతా ఎయిర్లైన్స్ కూడా క్యాష్ చేసుకుంటాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చూసుకుంటే మీకు టోటల్ గా ఆల్టర్నేటివ్ అంటే ఇట్స్ నాట్ సో ఈజీ. ఆల్టర్నేటివ్ ఇండిగోకి ఆల్టర్నేటివ్ తీసుకురావడమే కన్నా ఇండిగోని ఏ విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ పైలట్స్ కానీ పెంచుకోండి, స్ట్రెంగ్త్ ని పెంచుకుంటే నార్మల్ గా యాజ్ ఫర్ ద ఫ్లైట్ డ్యూటీ టైం రెస్ట్రిక్షన్స్ తో ఫ్లై చేయగలరు ఇన్ టైమ్ లో. అది ఇంపార్టెంట్ మనకంటే పైలట్స్ అవైలబిలిటీ ఒకటి, నంబర్ ఆఫ్ ఫ్లైట్ మూవ్మెంట్స్ కూడా అవసరమైతే ప్రస్తుతానికి తగ్గించి స్లోగా ఎయిర్క్రాఫ్ట్ ఇంకా ఏమైనా ఎన్హాన్స్మెంట్ చేసుకుంటూ ఇంకా పైలట్స్ వచ్చేకుంది వాళ్ళ యొక్క ఫ్లైట్స్ ని పెంచుకుంటూ పోతుంటేనే ఇది ఆన్ టైం పర్ఫార్మెన్స్ ఉండబోతుంది. వెంకటేశ్వర గారు, ఇంకొక అంశాన్ని కూడా మనం గమనిస్తున్నాం. ఒకప్పుడు విమానయానం అంటే అది సంపన్నులకే సాధ్యము,
ఆ విమానయానం వైపు సంపన్నులే చూసేవాళ్ళు. కానీ ఈరోజు మధ్యతరగతి ప్రజలు కూడా సమయమే మనకు చాలా మిన్నా, డబ్బులు కాదు అని చూస్తున్నారు. మీరు అన్నట్టుగా ఇండిగో ఒక రకంగా చెప్పాలంటే సామాన్య మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చిన పరిస్థితి. సో అందుబాటులోకి వచ్చినప్పుడు ఎక్కువ ప్రయాణికులు పెరుగుతూ ఉన్నారు, విమాన ట్రిప్పులు కూడా ఎక్కువ పెరుగుతున్నప్పుడు సిబ్బందిని పెంచుకోవాల్సిన అవసరం ఇండిగోకు ఉంది కదా, ఆ విధంగా దృష్టి సారించలేదంటారా ఇండిగో? అవునండి, డెఫినెట్ గా నేను మొదట ఫస్ట్ పాయింట్ అదే చెప్పింది. ఇండిగో వాళ్ళు మేనేజ్మెంట్ దే నాట్ టేకెన్ ద సఫిషియంట్ స్టెప్స్ టు మీట్ ద సిచ్యువేషన్ ఆఫ్ ది రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్డ్ బై ద డిజిసి అన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వాళ్ళు కరెక్ట్ స్టెప్స్ తీసుకుంటే ఈ రోజు ఇంత పరిస్థితి ఉండేది కాదు. దే షుడ్ హావ్ ఎక్విప్డ్ దెమ్సెల్ఫ్, నంబర్ ఆఫ్ ఫ్లైట్స్ కానీ, నంబర్ ఆఫ్ పైలట్స్ ఇండక్షన్ గానీ, ఫ్లైట్ క్రూ గానీ ఉన్నట్టయితే ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదండి. కొంతవరకు ఉండేది ఏది, జనరల్ గా వెదర్ కండిషన్స్, ఈ టైంలో వింటర్ సీజన్ లో ఉన్న ప్రాబ్లమ్స్, నార్మల్ ప్రాబ్లమ్స్ ఉండేవి. కానీ ఫ్లైట్ డ్యూటీ టైం రెస్ట్రిక్షన్స్ అనే ప్రాబ్లమ్ ని ఇట్స్ నాట్ ఎస్టర్డే కాదు కదా, 2024 ఐ థింక్ జనవరి దే స్టార్టెడ్ డిజిసి అనుకుంటాను ఈ రూల్స్ తీసుకొచ్చింది. బట్ ఫుల్లీ నాట్ ఇంప్లిమెంటింగ్ వచ్చేలేకే, ఫేస్ వైజ్ వచ్చేలేకే జూన్ 2025, నవంబర్ 2025 తీసుకురావటం వల్ల సడన్ గా ఇప్పుడు ఈ రోజు 200-300 ఫ్లైట్స్ సడన్ గా క్యాన్సిల్ అయ్యింది. చూడండి ప్యాసింజర్ యొక్క ప్రాబ్లమ్స్. వెంకటేశ్వర గారు, డీజీసీఏ ఒక రూల్ తీసుకురాగానే అప్పటికప్పుడు రుద్దేది కదా, ఖచ్చితంగా టైం ఇస్తుంది, ఈ టైం ఫ్రేమ్ లో పైలట్స్ ని నియమించుకోవాల్సి ఉంటుంది. డీజీసీఏ మరలా వెరిఫికేషన్ చేయలేదంటారా? ఇండిగోకి సంబంధించి సిబ్బందిని పెంచారా లేదా అనేది ఎవరు వెరిఫై చేయాల్సి ఉంటుంది? అంటే ఉన్న సిబ్బందితోనే ఇప్పటి వరకు ఇండిగో నెట్టుకొచ్చింది అనేది సుస్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కసారిగా ట్రాఫిక్ పెరిగేసరికి ఓవైపు అయ్యప్ప స్వాములు కావచ్చు, రకరకాలుగా, అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా ఇప్పుడు విమానయానం వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి. ఒక్కసారిగా ఇదంతా పెరిగేసరికి ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తున్నాయి. సో ఏంటి అంటే మొత్తంగా డీజీసీఏ కూడా ఇండిగోను వదిలేసిందని మనం భావించవచ్చా? ఇప్పుడు నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు వదిలేసి ఇప్పుడు రెస్ట్రిక్షన్స్ తగ్గించింది అనుకోండి, ఇది ఇండిగోని బేస్ చేసుకొని చేసిందా లేకపోతే ప్యాసింజర్స్ దృష్టిలో పెట్టుకొని చేసింది అనుకుంటే ప్యాసింజర్స్ దృష్టిలో పెట్టుకోనండి. ఇవన్నీ ఏంటంటే DGCA is a regulating authority. They got the full authority to restrict or to smooth operations ki they are also equally responsible. ఎంతవరకు DGCA వాళ్ళు ఇండిగోని యొక్క ఆపరేషన్స్ ని ఏ విధంగా ప్రిపేర్ అయి ఉన్నారు, ఈ ఫ్లైట్ డ్యూటీ రెస్ట్రిక్షన్స్ కి వింటర్ లో రాబోతున్న ప్రాబ్లం. ఇప్పుడు రేపు ఎప్పుడు నార్మల్ గా ఏమి జరుగుతుందండి, వర్షాకాలం రాబోయే ముందే ఏం రెస్ట్రిక్షన్ తీసుకోవాలి ఎయిర్పోర్ట్లో, ఎయిర్ క్రాఫ్ట్ లో అని ముందుగానే కొన్ని స్టెప్స్ ఉంటాయి. మరి ఇవన్నీ చేశారా లేదనేది DGCA ఓన్లీ హ్యాస్ టు సే దట్ వన్. యాక్చువల్లీ గా హౌ ఫార్ దే equipped themselves or they given the instructions to the Indigo వాళ్ళకి, మీ పైలట్స్ యొక్క స్ట్రెంత్ ఎంత ఉంది, మీ ఫ్లైట్స్ ఎన్ని ఫ్లైట్స్ ఆపరేట్. ఎందుకంటే వింటర్ షెడ్యూల్ అనేది సపరేట్ గా షెడ్యూల్ ఉంటుంది. అంటే వింటర్ కి ఇన్ని ఫ్లైట్స్ వీక్లీ ఆపరేట్ చేస్తాము, ఈ ఫ్లైట్స్ నుంచి ఇక్కడికి, అది DGCA అప్రూవ్ చేయాలా. అప్రూవ్ చేసేటప్పుడు వెదర్ దే టేకన్ దిస్ పారామీటర్స్, ఏది పైలట్స్ సఫిషియెంట్ గా ఉండారా, ఎయిర్ క్రాఫ్ట్ సఫిషియెంట్ గా ఉన్నాయా, ఇవన్నీ కూడా వాళ్ళు చూడాల్సిన బాధ్యత వాళ్ళదండి. అది ఎంతవరకు చూశారు లేదనేది ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ టు సే దట్ వన్ అట్ దిస్ మూమెంట్. రైట్ వెంకటేశ్వర గారు, మొత్తంగా చూస్తున్నాం ఇప్పుడు DGCA నిబంధనలు ఎత్తివేసింది, ఇక పైలట్లకు సంబంధించి కూడా కొంత సడలింపు వచ్చింది. సో ఈ సడలింపు రావడంతో ఎంతసేపట్లో ఈ సమస్య పరిష్కారం కావచ్చు? ఒక రోజు 2 రోజుల్లో మొత్తంగా ఈ సమస్య సాల్వ్ అవుతుందా? నార్మల్ గా స్మూత్ ఆపరేషన్ జరిగేందుకు ఎంత సమయం పట్టొచ్చు అంటారు? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లాస్ట్ వీక్ 10-15 days లో కూడా 500 వరకు ఏంటంటే ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 15-20 days పట్టొచ్చండి. దే మే క్యాన్సిల్ సమ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఫ్లైట్ మూవ్మెంట్స్ ఆల్సో టు సర్టెన్ రెస్ట్రిక్షన్స్. ఏదైతే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇప్పుడు కూడా, ఆ రెస్ట్రిక్షన్ మీట్ అయ్యే విధంగా కూడా ఏంటంటే ఫ్లైట్స్ మూవ్మెంట్ తగ్గించుకున్నాం అనుకోండి, పైలట్స్ అవైలబిలిటీ కూడా ఉంటుంది వాటికి కూడా. అప్పుడు ఏంటంటే ఒకవేళ ఏదైనా డిలే అయినా కానీ మిగతా వాటికి స్టాండ్ బై ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, స్టాండ్ బై పైలట్స్ కానీ ఉంటారు కదా, వాళ్ళని ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ సిచ్యువేషన్ ఇట్ మే టేక్ అనదర్ 15 days అగైన్ మోర్ ఆల్సో. బట్ ప్రొవైడెడ్ వింటర్ షెడ్యూల్ ని మళ్ళీ
వాళ్ళు దే హ్యావ్ టు రీషెడ్యూల్ చేయాల్సి వస్తుంది. వింటర్ షెడ్యూల్ లో ఎన్ని మూవ్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం ప్లాన్ చేసింది, అప్రూవ్ చేసింది డీజీసీ అప్రూవ్ చేస్తుందన్నమాట. అవన్నీ మళ్ళీ రివ్యూ చేసేసి నంబర్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ ని తగ్గించుకుంటూ, ఫ్లైట్ మూవ్మెంట్ తగ్గించుకుంటూ, పైలట్స్ రిక్వైర్మెంట్ తగ్గించుకుంటూ స్లోగా ఏంటంటే అనుకున్న ఫ్లైట్స్ అనుకున్న కరెక్ట్ టైం ఉంటే చాలు అనే విధంగా ఒక లక్ష్యంతో ఇండిగో, డీజీసీఏ అండ్ ఏటీసీ సైడ్ కూడా చూసుకుంటే ఎందుకంటే ఎయిర్క్రాఫ్ట్ ఆపరేషన్స్ కూడా డిపెండ్ ఆన్ ద ఏటీసీ అండ్ ఎయిర్పోర్ట్స్ ఆల్సో. రైట్. ఈ పారామీటర్స్ వెంకటేశ్వర గారు, ఫైనల్ గా మనం ఇందాక మాట్లాడుకున్నట్టే సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా ఇప్పుడు విమానయానం వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి. సో దేశంలో ఎయిర్పోర్ట్లు కొత్తవి తీసుకురావాలని కేంద్ర సర్కారు చెబుతుంది. ఇక మన తెలుగు రాష్ట్రాల నుంచి మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు కూడా ఎయిర్పోర్ట్లను పెంచుతున్నారు. సో ఎయిర్పోర్ట్లు పెంచుతున్నారు కానీ విమానయాన సంస్థలను కూడా పెంచాల్సిన అవసరం ఉందా? పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది కూడా ఉన్నారు, కానీ వారిని ఆహ్వానించట్లేదు. ఎందుకని పెట్టుబడులు ఎక్కువగా రావట్లేదు విమానయాన సంస్థల్లో? విమానయాన సంస్థల్లో పెట్టుబడులు రెస్ట్రిక్షన్స్ ఏ ఉండవండి. యాక్చువల్ గా ఇట్ ఈస్ లైక్ కంపెనీ, అంతే కదా. ఇప్పుడు ఏ కంపెనీ అయినా నడవాలి అంటే ఇట్ ఈస్ హ్యూజ్ ఫండ్స్ రిక్వైర్మెంట్. కంపెనీ ఇది ఒక ఎయిర్ ఇండియా, టాటా కంపెనీ ఈ రోజు తీసుకుంది అంటే దేర్ ఆర్ మెనీ. ఇండియన్ ఎయిర్లైన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నప్పుడు వాళ్ళు చేయలేకపోవటము, లేకపోతే ఇప్పుడు టాటా వాళ్ళు తీసుకోవటము అంటే ఫండమెంటల్ ఏంటంటే ఫండ్స్ రిక్వైర్మెంట్, స్టెబిలిటీ రిక్వైర్మెంట్ ఉంది ఇందులో. ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా నంబర్ ఆఫ్ సఫిషియెంట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండాలా, అట్లనే పైలట్స్ కూడా, క్రూ కూడా సఫిషియెంట్ ఉండాలి. ఇవన్నీ చేయాలి అంటే ఇట్స్ లైక్ కంపెనీ. ఒక కంపెనీ ఏ విధంగా రన్ చేస్తుందో ఆ విధంగానే చేస్తుంటారు. ఇప్పుడు ఈ రోజు సామాన్య మానవుడు కూడా ఒక్కసారి ఫ్లైట్ లో ఒక కోరికని తీర్చుకోవడానికి అనుగుణంగా ఉంది. ఎందుకుంది ఇట్లాగా? ఇటు ఇండియన్ ఇండిగో గానీ, గో ఎయిర్ గానీ, అంత ముందు ఉన్న గో ఎయిర్ గానీ కొన్ని రెస్ట్రిక్షన్స్ తీసుకుంది. రైట్. థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు, మీ విలువైన సలహాలు సూచనలు అందించినందుకు. మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. డీజీసీఏ తాజాగా ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైతే పైలట్లకు సంబంధించి నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలను సడలిస్తూ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. మరి ఈ నిర్ణయంతో అయినా ఇండిగో ఎగురుతుందా? ప్రయాణికుల కష్టాలు